సరే ఇది 2009 మోడల్, ఇది i10, ఇది మ్యాగ్నా బేసిక్ మోడల్. ప్రైస్ వచ్చేసి ఇది 2,85,000 నెగోషియబుల్ ప్రైస్. మనకి వెహికల్ ఏంటంటే మన దగ్గర నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్స్ ఉంటాయి. షోరూమ్ మీటర్ రీడింగ్ ఒకటి మనం జెన్యూన్ ఇవ్వము, ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూంలో చెక్ చేసుకోవచ్చు వెహికల్. ఇది వచ్చేసి 2009 మోడల్ i10 మ్యాగ్నా బేసిక్ మోడల్ పెట్రోల్ వర్షన్. ప్రైస్ వచ్చేసి 2,85,000. టైర్స్ వచ్చేసి టైర్స్ కూడా మనకు ఇంకా 50% 60% ఉంది టైర్స్. నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్ ఇది. ప్రైస్ కూడా మనకు నెగోషియబుల్ ప్రైస్. ఇది 2010 మోడల్, ఇది 60,000 డ్రివెన్ ఇది వెహికల్. ఇది వచ్చేసి స్పోర్ట్స్, ఇది స్పోర్ట్స్ ఆప్షనల్ మళ్ళీ. ప్రైస్ వచ్చేసి 3,20,000, ఇది 3,20,000 నెగోషియబుల్. ఇది వచ్చేసి బ్రీజా 2018 మోడల్ వీడిఐ డీజిల్ వర్షను. వీడిఐ ఇది డీజిల్. ప్రైస్ వచ్చేసి ఇది 9.5 నెగోషియబుల్. ఇది టైర్స్ కూడా కొత్తగానే ఉన్నాయి మనకు. ఇంకా మనం ఇంకో 40,000 వరకు నడుస్తుంది డ్రివెన్ వెహికల్. టైర్స్ కూడా ఇంటీరియర్ కూడా బాగుంది మనకు. లోపల 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో మనకు. 4 పవర్ విండోస్ బాగుంది. లోపల మనకు మొత్తం లెదర్ సీటింగ్. లోపల 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మళ్ళీ మనకి లోపల. 4 పవర్ విండోస్. మొత్తం సింగిల్ ఓనర్ వెహికల్ మళ్ళీ ఇది. ప్రైస్ కూడా మనకు నెగోషియబుల్ ప్రైస్. మనకి ఇది సిస్టమ్ కూడా మనకు అది కంపెనీ ఫిట్టెడ్ సిస్టమ్. అది మనకు నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్. ఇది ఎర్టిగా 2020 మోడల్, ఇది ZXi టాప్ ఎండ్. ఇది వచ్చేసి 58,000 డ్రివెన్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, సెకండ్ కీ ఉంది. వెహికల్ టైర్స్ కూడా మళ్ళీ నీకు సీల్ టైర్స్ ఉన్నాయి. సింగిల్ ఓనర్ మళ్ళీ వెహికల్కి. ZXi నీకు టాప్ ఎండ్ వెహికల్ పెట్రోల్ వర్షన్ 2020 మోడల్. సీటింగ్ కూడా లోపల లెదర్ సీటింగ్ ఉంటుంది మనకు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. లోపల కూడా మనకు లెదర్ సీటింగ్ ఉంటుంది లోపల మొత్తం మనకు. ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది మనకు. అలాయ్ వీల్స్ వస్తాయి మనకు. ZXi టాప్ ఎండ్ కాబట్టి. ఇది వచ్చేసి డస్టర్, ఇది 2012 మోడల్. ఇది 110 PSI. ఇది మళ్ళీ మీకు RXZ, ఇది టాప్ ఎండ్. ఇది డస్టర్లో టాప్ ఎండ్. ఇది డీజిల్ వర్షన్. ఇది వెహికల్ ఇది 6 గేర్స్ వెహికల్, 6+1 గేర్స్. ఇది వెహికల్ కూడా మనకి 110 PSI. ఇది టైర్స్ కూడా మనకు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి దీనికి. టైర్స్ ఇది వచ్చేసి నిసాన్ కిక్స్. ఇది 19 మోడల్ పెట్రోల్ వర్షన్. 32,000 డ్రివెన్. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ప్రైస్ వచ్చేసి మనకి ఇది 8,45,000 అంటున్నారు, కానీ మనకు నెగోషియబుల్ ప్రైస్ మనకి వెహికల్. ఇది 200% నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్. ఇది వెహికల్ కూడా ఏంటంటే డాక్టర్ వెహికల్. ఇది కొంచెం మనకు వెహికల్ కూడా బాగుంది. మనకు రేటింగ్ కూడా బాగుంది వెహికల్ది నిసాన్ కిక్స్. టైర్స్ కూడా మనకి ఇంకో ఈజీగా ఒక 30,000 35,000 వరకు వాడుకోవచ్చు టైర్స్ కూడా. నిసాన్ కిక్స్ XL. ఇది దీంట్లో మళ్ళీ టాప్ ఎండ్ ఉంటుంది, XV అని చెప్పాను. ఇది XL. ఇది స్కార్పియో 2012 మోడల్. ఇది 96,000 డ్రివెన్. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇది 5.5 నెగోషియబుల్. ఇది ప్రైస్ డీజిల్ వర్షన్. మళ్ళీ లెదర్ సీటింగ్ ఉంటుంది లోపల మనకు. టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయి మనకు దీనికి. ప్రైస్ కూడా మనకు నెగోషియబుల్ ప్రైస్. ఇది మనకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది మనకి వెహికల్. మెర్సిడీస్ బెంజ్ 2011 మోడల్. ఇది కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 1,10,000 డ్రివెన్. ఇది డీజిల్ వర్షను 220D. ఇది ప్రైస్ వచ్చేసి 8,90,000 నెగోషియబుల్ ప్రైస్ మనకి. వెహికల్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇది డీజిల్ వర్షన్. ఇది వచ్చేసి బ్రీజా ZXi ప్లస్. ఇది టాప్ ఎండ్. ఇది టోటలీ ఫుల్లీ లోడెడ్ వెహికల్. టాప్ ఎండ్. ఇది పుష్ స్టార్ట్ బటన్, అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ఇది పెట్రోల్ వర్షన్. ఇది ZXi ప్లస్. ఇది నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. 30,000 చేంజ్ డ్రివెన్. సింగిల్ ఓనరు, ఇన్సూరెన్స్ ఉంది, సెకండ్ కీ ఉంది వెహికల్కి. ప్రైస్ వచ్చేసి మనకు 11,75 నెగోషియబుల్. ఇది రివర్స్ కెమెరా ఉంటుంది మనకు. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. క్రెటా ఆటోమేటిక్ 2017 మోడల్. ఇది SX. ఇది కిలోమీటర్స్ వచ్చేసి 93,000 డ్రివెన్. ఇది ప్రైస్ వచ్చేసి 10,95,000 నెగోషియబుల్ ప్రైస్ మనకి. ఆటోమేటిక్ వెహికల్. ఇది పెట్రోల్ ఆటోమేటిక్. అది టైర్స్ కూడా మనకి ఇంకో 30,000 వరకు నడుస్తాయి. ఇంకా టైర్స్ 25-30,000 వరకు. ఇది వచ్చేసి XL6. ఇది మారుతి XL6. ఇది 21 మోడల్. ఇది కిలోమీటర్స్ వచ్చేసి 30,000 చేంజ్ డ్రివెన్. సింగిల్ ఓనరు, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్.
టాప్ ఎండ్ మళ్ళీ ఇది నీకు ఆటోమేటిక్, మళ్ళీ పెట్రోల్ ఆటోమేటిక్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 13,50,000 నెగోషియబుల్ ప్రైస్ ఇది. అలాయ్ వీల్స్ ఉంటాయి దీనికి. మళ్ళీ మనకు నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ వెహికల్ ఉంటుంది మొత్తం టోటల్గా. ఇది వచ్చేసి పోలో ఆల్ స్టార్, ఇది లిమిటెడ్ ఎడిషన్. ఇది ఆల్ స్టార్ అంటారు పోలోలో, ఇది ఆల్ స్టార్. ఇది 2017 మోడల్ పెట్రోల్ వర్షన్. ఇది కిలోమీటర్స్ వచ్చేసి 90,000 రివెను. వెహికల్ ఏంటంటే ఇది నీకు కొంచెం స్పెషల్ ఎడిషన్ లాగా ఉంటుంది పోలోలో. మనకి అలాయ్ వీల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, హైలైన్ మళ్ళీ టాప్ ఎండ్ వెహికల్ ఇది మీకు పెట్రోల్ వర్షన్. ప్రైస్ వచ్చేసి దీనికి 7.5 నెగోషియబుల్ ఇది మనకి. ఇది వచ్చేసి 21 మోడల్, ఇది జీటీ, ఇది మాన్యువల్, ఇది పెట్రోల్ వర్షన్. ఇది కంఫర్ట్ లైన్ టెస్ట్ డ్రివెన్ వెహికల్. ఇది 30,000 చేంజ్ డ్రివెన్ వెహికల్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్, సింగల్ ఓనర్. మళ్ళీ మనకి దీనికి ప్రైస్ వచ్చేసి ఇది మనకు 7.5 వరకు వస్తుంది మనకి ఫైనల్గా. అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇది కూడా మళ్ళీ మనకు జీటీ మాన్యువల్. ఇది వచ్చేసి 2012 మోడల్, ఇది పెట్రోల్ హైలైన్. ఇది కూడా తక్కువ తిరిగింది వెహికల్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ కూడా మనకి. ఓన్లీ 32,000 డ్రివెన్ వెహికల్. ఇది నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ వెహికల్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా. ఇది పెట్రోల్ వర్షన్లో ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి ఇది 5.25 నెగోషియబుల్. కొంచెం లెస్ డ్రివెన్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది వెహికల్ది, కానీ జెన్యూన్గా ఉంది వెహికల్ మాత్రం. హైలైన్ మళ్ళీ టాప్ ఎండ్ వెహికల్ కూడా మళ్ళీ. అలాయ్ వీల్స్ ఉంటాయి మనకు, పెట్రోల్ వర్షన్. ఇది వచ్చేసి మైక్రా 2013 మోడల్ ఆటోమేటిక్. ఇది పెట్రోల్ ఆటోమేటిక్. ఇది మైలేజ్ బాగుంటుంది మనకి దీంట్లో. నిసాన్ మైక్రా 2013 మోడల్ పెట్రోల్ ఎక్స్వీ మళ్ళీ. ఇది టాప్ ఎండ్ మళ్ళీ మనకి. ప్రైస్ వచ్చేసి ఇది 4.25 నెగోషియబుల్ మనకు ప్రైస్. ఇది పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది మనకి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటాయి దీనికి. ఇది 2009 మోడల్ i10. ఇది మ్యాగ్నా. ప్రైస్ వచ్చేసి ఇది 2.85 నెగోషియబుల్ ప్రైస్ మనకి. ఇది మనకు ఇదంతా ఏంటంటే కొంచెం చిన్న బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు, 2 lakhs బడ్జెట్. స్మాల్ ఫ్యామిలీకి బాగుంటుంది వెహికల్. ఇది మైలేజ్ కూడా మనకు బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది వెహికల్. ఇది కూడా 2009 మోడల్. ఇది కూడా సేమ్ బడ్జెట్లో ఉంది మనకు, 2 lakhs చేంజ్ బడ్జెట్లో మనకు. ఇది డ్రివెన్ వచ్చేసి 60,000 చేంజ్ డ్రివెన్ ఉంది వెహికల్. ఇది వచ్చేసి స్పోర్ట్స్. ఇది కూడా మళ్ళీ మిడ్ వేరియంట్. ఇది వెహికల్ కూడా మనకు 200% నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ వెహికల్, పెట్రోల్ వర్షన్ మళ్ళీ. ఇది వచ్చి మనకి హోండా సిటీ. ఇది చాలామంది ఇష్టపడే వెహికల్. అండ్ ఇది ఏంటంటే మనకి లో బడ్జెట్లో ఎక్కువగా లగ్జరియస్ కార్లో ఇది వన్ ఆఫ్ ది టాప్ 5లో ఉండే కారు హోండా సిటీ ఒకటి. మనకి ఇది వచ్చి 2017 మోడల్. ఇది 89,145. ఇది 89,000 కిలోమీటర్లు అయితే తిరిగింది మనకి. ఇది పెట్రోల్ వర్షన్లో ఉంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి మనకి 9,65,000 నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. సరే మీరు జస్ట్ సైట్ విజిట్ వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు మాట్లాడుతుంటుంది. అండ్ మనకి దీనికి వచ్చి టైర్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ అయితే వైట్ కలర్. బండి ఎక్కడ వెహికల్ అయితే ఎక్కడ మంచిగా నలగలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేవు, అసలు ఒక్క స్క్రాచ్ కూడా లేవు. మనకి చూడొచ్చు. ఇది వచ్చి పైన ఓపెన్ టాప్ కూడా దీనికి వర్షన్ ఉంది. అండ్ ఇది జస్ట్ ఇంటీరియర్ కూడా చాలా చూడడానికి బాగుంది అసలు. వెహికల్ అయితే చూసుకోవచ్చు మీరు, ఇంటీరియర్ కూడా లోపల చాలా లగ్జరియస్ కార్లో లో బడ్జెట్లో ఇది మనకు అందుబాటులో ఉంది. ఇది దగ్గరగా ఒక 18 to 20 మైలేజ్ అయితే ఇస్తుంది కారు హోండా సిటీ. చాలామంది ఇష్టపడే కార్లో ఇది కూడా ఒకటి. మీరు చూడొచ్చు ఎదర అంత దీనికి బ్యాక్ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది వెహికల్కి. చాలా ఫ్రీగా ఉంటుంది కార్ అయితే. మీరు హైవే మీద కానీ ఎక్కడ లాంగ్ జర్నీకి వెళ్ళా మీకు పెద్ద ఏం జర్నీ చేసినట్టు అనిపించింది ఈ కార్లో. నెంబర్ కూడా చూడొచ్చు, 9100 ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ కూడా. ఇది చూసారుగా వెహికల్ అయితే ఎంత బాగుందో. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చాలా బాగుంటుంది. దీనికి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్. అండ్ మంచి ఏసీ గుడ్ కండిషన్. అండ్ సౌండ్ స్పీకర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది వెహికల్ పరంగా. చూసారుగా అంత చాలా బాగుంది వెహికల్లో. ఇది వచ్చి మనకి హోండా సిటీ మంచి వేరియంట్, ఒక షైనింగ్ కలర్లో ఇదైతే ఉంది. ఇది 2013 మోడల్. చూసుకోవచ్చు మీరు. నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీ నెంబర్, AP 15BC 0666. వాటి నెంబర్. ఇది వచ్చి మనకి 78,000 తిరిగింది. అండ్ మనకి ఇది పెట్రోల్. చూడొచ్చు మీరు లోపల ఇంటీరియర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది వెహికల్ కూడా. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్ మనకి. దీనికి కూడా బూట్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. టైర్స్ కూడా చూసారుగా చాలా బాగుంది. హెడ్ ల్యాంప్స్ కానీ మిగతా అవన్నీ. దీనికి కూడా బ్యాక్ కెమెరా అవైలబుల్లో ఉంటుంది. ఇది మాన్యువలే, ఆటోమేటిక్ కాదు.
చూసారు వెహికల్ అయితే ఎంత బాగుందో. మళ్ళీ ఈ వైట్ కలర్ది మాన్యువల్, ఇది 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 ఆటోమేటిక్, సారీ ఇది మాన్యువల్. ఇక్కడ చూసారుగా 2 కలర్స్ డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. ఇదైతే మనకి 4,80,000 నెగోషియబుల్ అంటున్నారు. ఒకసారి వచ్చేసరికి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన ధరలో దీన్ని తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకి హోండా సిటీ, ఇది కూడా ఇది పెట్రోల్ వేరియంటే, ఇది 2011 మోడల్. ఇది వచ్చి మనకి 72,213 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చి 3,80,000 నెగోషియబుల్ ప్రైస్. సో మీరు వాళ్ళ షోరూమ్ విజిట్ చేస్తే, మీకు వాళ్ళ సైట్ విజిట్ చేస్తే వాళ్ళు చెప్తారు. దీన్ని కూడా చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఓపెన్ టాప్ చూడొచ్చు మీరు. ఇది ఓపెన్ టాప్ కాదు, ఇది ఓపెన్ టాప్. చాలామంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. పైగా అది కూడా హోండా సిటీలో బ్రాండ్లో లగ్జరియస్ కార్లో బడ్జెట్లో. అండ్ ఇది కూడా ఓపెన్ టాప్ అంటే చాలా బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు మనం. చూడొచ్చు వెహికల్ అయితే చూడొచ్చు మీరు. ఇది వచ్చి మనకి 3,80,000 నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉంది. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. సరిగా కలర్ కూడా చాలా బాగుంటుంది, వైట్ కలర్. ఇది వచ్చి మనకి బెలీనో. ఇది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది వెహికల్స్కి. కొత్తవి కానీ పాతవి కానీ చాలామంది మిడిల్ క్లాస్లో కానీ కొంచెం హై రేంజెస్ పర్సన్ కూడా దీన్ని బాగా తీసుకున్నారు వెహికల్ని. ఇది వచ్చి మనకి 2018 మోడల్. ఇది పెట్రోల్ బెలినో ఆల్ఫా అంటారు దీన్ని. ఇది వచ్చి మనకి 50,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి 7,80,000 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. సరే మీరు వచ్చి మాట్లాడితే సైట్ విజిట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎంత అనేది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది, మంచి ఎల్ఈడి స్పేస్ ఉంది, లోపల కూడా సిస్టమ్ తీసుకొచ్చి చేసి అంతా కనబడి బాగుంది. మీరు చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచిగా 7,80,000 నెగోషియబుల్ ఇది ఉంది. టైర్స్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది వెహికల్ పరంగా చూసుకుంటే. ఇది కూడా బెలినో చాలామంది ఇష్టపడే వెహికల్, ఇది కూడా ఒకటి. మరి చూసారుగా 5535 అంటే 9 వస్తుంది. బాగుంది కానీ నెంబర్ కూడా. ఇది వచ్చి మనకి వోక్స్ వ్యాగన్ వెంటో TDI. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది, మంచి బ్లాక్ షైనింగ్ కలర్. ఇది వచ్చి 2012 మోడల్. ఇది డీజిల్ వెహికల్. ఇది వచ్చి 4,65,000 నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. మాట్లాడితే సైడ్కి వచ్చి విజిట్ చేస్తే మీకు కూడా సరైన రీజనబుల్ ప్రైస్ చెప్తారు, వాళ్ళు కూడా మంచిగా మాట్లాడవచ్చు. అండ్ చూడొచ్చు ఇది కూడా చాలా లగ్జరియస్ కార్లో ఇది కూడా ఒకటి. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంటుంది, ఏసీ కండిషన్ గుడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్పీకర్ సిస్టమ్ కూడా అంతా, సీట్స్ కూడా చూడ చాలా లాంగ్ జర్నీకి చాలా కంఫర్టబుల్. ఈ వెహికల్ చాలామంది ఇష్టపడేవారు, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. అయితే మాన్యువల్ గేర్ సిస్టమ్ దీనికి అవైలబుల్ ఉంది. లోపల చూడొచ్చు ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంది. టైర్స్ కూడా చాలా గుడ్ కండిషన్లో ఉన్నాయి, మంచి టైర్స్. అండ్ వెహికల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వెహికల్ చూడడానికి, లుకింగ్ లైక్ XV ఉంటుంది, అంత హైట్లా ఉంటుంది వెహికల్ చూడడానికి కూడా. చూడొచ్చు బ్లాక్ కలర్లో మంచి షైనింగ్ కలర్. ఇది కూడా ఇది వచ్చి మనకి 4,65,000 నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉంది. ఇది కూడా 15 to 18 మధ్య మైలేజ్ అయితే మీకు రావడం జరుగుద్ది వెహికల్. అంటే మనం యూజ్ చేసే కండిషన్స్ బట్టి. నెంబర్ చూడొచ్చు, ఇది కూడా 6489 అంట. నెంబర్ కూడా చాలా బాగుంది చూడడానికి, డీజిల్ వెహికల్ అది. నెక్స్ట్ ఇది వచ్చి మనకి స్కోడా వెహికల్. చాలామందికి స్కోడా అంటే బ్రాండ్ అని చాలామంది తెలుసు. ఇది వచ్చి మనకి 2010 మోడల్, 1,14,000 తిరిగింది. ఇది వచ్చి డీజిల్ వెహికల్ మనకి. వీళ్ళైతే 4,10,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టారు. దీన్ని సైడ్ విజిట్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇది 2010 మోడల్. చూసారుగా చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది కూడా స్కోడా అంటే బ్రాండ్ ఇంకా చెప్పాలండి. ఇది కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి, చాలా బాగుంటుంది ఇది కూడా వెహికల్ అయితే. ఇది కూడా మాన్యువలే. చూసారు లోపల చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. అంటే వుడ్ టైప్ వచ్చి లోపలంతా చాలా బాగుంది. ఏసీ కండిషన్ కానీ లైక్ మనకి సౌండ్ ట్రాక్ కానీ చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ కూడా. ఇది కూడా లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది వెహికల్. చూసారు టైర్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు ఎక్కడ స్క్రాచెస్ కూడా. ఇది అన్నీ వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి, మీరు ఆ విషయంలో టెన్షన్ పడక్కర్లేదు. అంటే చాలామంది అంటారు ఆ వెహికల్ యాక్సిడెంట్ వెహికల్స్ అమ్ముతారని, అలా ఏం లేదు. అన్నీ టెక్స్ట్ చేసేకే కస్టమర్కి వెళ్ళైతే అందడం జరుగుద్ది. ఇది నెంబర్ చూసారుగా 4018. ఇది వచ్చి మనకి మారుతి సెలెరో. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ ఫ్యామిలీ పరంగా. ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్. చూసారుగా చాలా బాగుంటుంది వెహికల్ పరంగా చూసుకుంటే. ఇది కూడా మనకి డీ మోడ్ పెట్టుకుని డ్రైవింగ్ మోడ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఇది వచ్చి 4,50,000 నెగిషిబుల్ అంటున్నారు. ఒకసారి మీరు వచ్చి సైట్ విజిట్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడతారు. సో చూద్దాం రండి, లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి మీకు చూపెడతాను నేను. వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. ఒకసారి రండి, చూసారుగా వెహికల్ చాలా బాగుంటుంది లోపల కూడా. వెహికల్ చిన్న స్క్రాచెస్ కూడా లేవు, ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశారు దీన్ని. అంటే దీనికి బూట్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చు బ్యాక్ కూడా. మనకు కావాలంటే సీట్స్ ఉంచుకోవచ్చు, ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో
ఆ విషయంలో మీకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ చూసారుగా అదంతా స్టీరింగ్ పర్పస్లో, అక్కడ సౌండ్ స్పీకర్స్ కానీ, వెహికల్ అంతా చాలా బాగుంది అండ్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది కూడా అంతా బాగుంది వెహికల్. ఇది కూడా చూడడానికి చాలా స్పేసీగానే ఉంటుంది. ఇది కూడా అంటే లైక్ కొంచెం ఎక్కువ జాబ్ చేసే ఫ్యామిలీ లేడీస్ కానీ, ఇట్లా స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేయడానికి కానీ వెహికల్ అయితే చాలా బాగుంటుంది, అసలు అందులో డౌటే లేదు. మంచిగా సమానంగా ఉన్న వాళ్ళు అయితే 4 మెంబర్స్ ఈజీగా వచ్చి ఫ్రీగా ఎంత లాంగ్ వెళ్ళినా కూడా. మైలేజ్ చాలా బాగుంటుంది. ఇది 16+ వస్తుంది మైలేజ్ అయితే, మైలేజ్ పరంగా చూసుకుంటే. ఇది వచ్చి మనకి పెట్రోల్ వెహికల్, చాలా బాగుంటుంది. ఒకసారి బూట్ స్పేస్ కూడా చూద్దాం రండి వెనకాల. చూసారుగా బూట్ స్పేస్. మీకు కావాలంటే సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువ ఉంది మాకు అంటే ఇట్లా కంటిన్యూ చేయొచ్చు ఎంత దూరం వెళ్ళినా.